నమస్తే అండి అందరికి. ఇప్పుడు మనతో ఉన్నారు విక్రమ్ బైరి సార్, ఆర్థో స్పెషలిస్ట్. నమస్కారం సార్. ఓకే అండి, ఇప్పుడు సార్ చేసే వైద్యం గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలా మీరు ప్రజలకి వైద్యాన్ని అందిస్తారు? ఓకే, నేను నా 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి ఆర్థోపెడిక్స్ దాంట్లో. సో నేను మేజర్గా ఇప్పుడు మోకాలు మార్పిడి ఇంకా తొంటి మార్పిడి దాంట్లో స్పెషలైజేషన్ చేశాను. సో నాది ఓన్ సెంటర్ ఉంది ఇక్కడ మన రాధిక థియేటర్ దగ్గర, మై ఆర్థో క్లినిక్ అని. అండ్ దెన్ నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో కూడా కన్సల్టెంట్ లాగా పనిచేస్తాను. సో మేము హైలీ అడ్వాన్స్డ్ జాయింట్ రీప్లేస్మెంట్స్ చేస్తాము. ఇప్పుడు రోబోటిక్స్ స్టార్ట్ చేసాము. సో రోబోటిక్స్ కూడా చేస్తున్నాము. మోకాలు ఎందుకు నేను తీసుకున్నాను అంటే మేజర్గా 80% ఆఫ్ ద పాపులేషన్ అబౌవ్ 40, 45, 50 వాళ్ళకి మోకాలు నొప్పులు అనేది చాలా మేజర్ ఫ్యాక్టర్ అయిపోయింది. అది మన ఇండియన్ కమ్యూనిటీస్లో. ఎందుకు అంటే మన ఇండియన్ కమ్యూనిటీస్లో బేసిక్గా వాళ్ళు మనం కింద కూర్చోవడం కానీ, ఇండియన్ వాష్రూమ్స్ యూజ్ చేయడం కానీ అది చాలా ఎక్కువ ఉంటుంది మనది వెస్టర్న్ కంట్రీస్ కన్నా. సో మన వాళ్ళు ఎక్కువ మోకాలు నొప్పితో బాధపడుతుంటారు. అండ్ దెన్ యంగ్ పీపుల్లో మనకి మోకాలు నొప్పులతో వచ్చేది మేజర్గా స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటుందండి. దాంతోపాటు కొంతమందికి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, కీలవాతం అంటాము. ఆ కీలవాతం వల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ తోటి మోకాలు నొప్పులతో వస్తారు. సో మనము ఫస్ట్ కేటగరైజ్ చేసుకోవాలి పేషెంట్ ఎన్ని రోజుల నుంచి నొప్పి ఉంది, తర్వాత ఎంత సివియారిటీ ఉంది. దాంతోపాటే మనకి డయాగ్నోసిస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. పెద్ద పెద్ద స్కాన్లు అవన్నీ చేయడం అవసరం లేదు. ఫస్ట్ పేషెంట్ని టచ్ చేసి తర్వాత మనము ఎక్కడ ప్రాబ్లం ఉందనేది మనం చూసుకుంటే మన 80% ఆఫ్ ద డయాగ్నోసిస్ అక్కడ అయిపోతుంది. దాంతోపాటు చిన్న చిన్న ఎక్స్రేలు తీసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉందన్నది తెలిసిపోతుంది. సో ఈ 40+ ఉన్న పేషెంట్స్లో యూజువల్గా అనేది ప్రైమరీ ఆర్థరైటిస్ వస్తుందండి. అంటే ఏజ్ వల్ల వచ్చే మోకాల అరుగుదల అంటాము. సో వీళ్ళకి ఏం చేస్తామంటే మనము స్టేజింగ్ అనేది ఉంటుంది ఎక్స్రే తీసినప్పుడు. అది కూడా నించొని తీసుకుంటే మనకి వాళ్ళ వెయిట్ పడినప్పుడు అరుగుదల అనేది ఏ స్టేజ్లో ఉందన్నది తెలుస్తుంది. ఇది మనకు అది తెలిసినప్పుడు మనము స్టేజెస్ ఉంటాయండి, 4 stages లాగా ఉంటాయి మన కేటగరైజేషన్. సో స్టేజ్ 1లో యూజువల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గడము, బేసిక్ పెయిన్ మెడికేషన్స్ ఉంటాయి. దాంతోపాటు కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. స్టేజ్ 2లో వచ్చేసరికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి గుజ్జు పెరిగేటి. ఆ టాబ్లెట్స్తో పాటు ఎక్సర్సైజ్ చేసుకుంటే మరీ మంచిది. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఈ టాబ్లెట్స్ వాళ్ళకి క్యూర్ అయిపోతాయి సార్? వాళ్ళకి పెయిన్ ఫ్రీ అనేది చాలా తొందరగానే అవుతుంది స్టేజ్ 2లో. స్టేజ్ 3లో కొంతమందికి అరుగుదలలో ఏమవుతుందంటే ఆస్టియోఫైట్స్ అంటాము. అంటే జాయింట్ పక్కన చిన్న చిన్న బోన్ గ్రోత్స్ వస్తాయి. ఆ స్టేజ్ వాళ్ళకి మాత్రము అంత పెయిన్ మెడికేషన్ అనేది హెల్ప్ కాకపోవచ్చు. సో దానికోసమే మనము ప్లాస్మా థెరపీ అనేది చేస్తాము. దాని తర్వాత విస్కో ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అంటాము. ఇవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. స్టేజ్ 4 మాత్రము, స్టేజ్ 4లో అరుగుదల అనేది బోన్ టు బోన్ ఉంటుంది. సో కింద కాల్ బోను, థై బోన్, తొడ బోను 2 టచ్ అయిపోతాయి. సో ఇది టచ్ అయినప్పుడు అనేది మనకు కార్టిలేజ్ గ్రోత్ అనేది ఉండదు. సో ఆ టైంలో మనం మెడిసిన్స్ టెంపరీగా పెట్టుకోవచ్చు, కానీ పెయిన్ కోసము పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఓన్లీ మోకాలు మార్పిడి. సో మోకాలు మార్పిడిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి యూనిని అంటాం, అంటే సగం భాగం మాత్రమే చేస్తాం ఏదైతే అరిగిపోయిందో. అది కేటగరైజ్ చేసుకున్నాక చూసి డిసైడ్ చేస్తాం పేషెంట్కి అది సూట్ అవుతుందా లేదా అన్నది. సెకండ్ వచ్చేసి టోటల్ నీ రిప్లేస్మెంట్, అంటే మొత్తం మోకాలు మార్పిడి. దాంట్లో మనం చేసేది రోబోటిక్, ఇప్పుడు హైలీ అడ్వాన్స్డ్ అది. రోబోటిక్లో ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఎంత డిగ్రీ ఆఫ్ రిడక్షన్ చేయాలి, ఎంత పేషెంట్కి నార్మల్ డిగ్రీ ఎంత ఉంది, మనం ఆ పొజిషన్లో పెట్టడానికి ట్రై చేస్తాం. సో అవన్నీ మనకి క్యాల్కులేషన్స్ రోబోటిక్లో ఈజీగా అయిపోతుంది. అంటే మీరు దాన్ని ఎలా గెస్ చేస్తారంటే వాళ్ళకి అంటే
టోటల్ గా చేంజ్ చేయాలా లేకపోతే ఆ పార్ట్ అది వరకు మేము ఆపరేషన్ లో చూస్తామండి. చాలా మందికి, కొంతమందికి మాత్రం మనము ఎక్స్రేలో చూసి చెప్పగలుగుతాము. బట్ కొంతమందికి మాత్రం ఆపరేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకి అరుగుదల ఎక్కువ ఉంది అనుకుంటే వాళ్ళకి యూనిని అనేది అంత హెల్ప్ కాకపోవచ్చు. సో అప్పుడు మనం టోటల్ నీకి కన్వర్ట్ చేస్తాం. సో మనం 2 పెట్టుకుంటాము ఆపరేషన్ థియేటర్లో. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం చేసేది ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్స్ అండి. ఫాస్ట్ ట్రాక్లో ఏమవుతుందంటే మార్నింగ్ సర్జరీ చేస్తాము, సాయంత్రం నడిపిస్తాము. సో సాయంత్రం నడిపించేసరికి వాళ్ళకి సైకలాజికల్ కూడా ఇది చిన్న ఆపరేషన్ అన్నది వాళ్ళ మైండ్లో పడుతుంది. ఎందుకంటే అప్పట్లో మనం మోకాలు మార్పిడి అంటే చాలా పెద్ద సర్జరీ, ఒక 5 days రెస్ట్ తీసుకొని దాని తర్వాత నడిపిస్తుండే. దాంతో పేషెంట్స్ కూడా సైకలాజికల్గా ఇది పెద్ద ఆపరేషన్ అని చెప్పేసి వాళ్ళు నడవకపోవడము, తర్వాత కొన్ని ఇష్యూస్ ఉండేవి, పెయిన్ అని చెప్పడము అవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మార్నింగ్ సర్జరీ చేసి టెక్నాలజీ వల్ల మనకి మార్నింగ్ సర్జరీ చేసి ఈవినింగ్కి నడిపించే స్టేజ్కి వచ్చేసాం. సో వాళ్ళు ఏంటి అంటే 2 days హాస్పిటల్ ఉండి 3rd day ఇంటికి వెళ్ళిపోతారు. దాంట్లో మనం ట్రైనింగ్ ఇచ్చేస్తాము, ఎలా నడవాలి ఏంటి, స్టెప్స్ క్లైంబింగ్ అవన్నీ ఇస్తాము. కొంతమంది ఏమో భయపడతారు, వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది చేస్తాము, ఇంటికి పంపిస్తాము. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో వీళ్ళు ఏంటంటే 3 weeks లోపల నార్మల్గా వాకింగ్ ముందే ఎలా చేస్తుంటే అలా చేస్తారు వితౌట్ పెయిన్. సో ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. స్టేజ్ 4 కాకుండా స్టేజ్ 3 వరకు మనము టాబ్లెట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటే అవి హెల్ప్ అవుతాయి. బట్ స్టేజ్ 4లో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్మా థెరపీ అనేది చేయకూడదు, పని చేయదు. ఎందుకంటే చాలామంది పెయిన్ క్లినిక్స్లో చేస్తున్నారు. ఆ పేషెంట్స్ మళ్ళీ వాళ్ళు అంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని మళ్ళీ మన దగ్గరకు వచ్చి సర్జరీ చేయించుకోవడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే స్టేజ్ 1, 2లో ఉన్నప్పుడే వాళ్ళు ట్రీట్మెంట్ చిన్నగా తీసుకుంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. బట్ స్టేజ్ 4 అనేది మనము ఏజ్ వల్ల వచ్చేది అది. సో దాన్ని మనము ప్రొలాంగ్ చేయగలుగుతాం కానీ ఎప్పటికీ ఆపలేము. సో అదొకటి మనం చూసుకుంటే సరిపోతుంది. సో ఈ సర్జరీస్ అనేది ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా అయిపోయింది. మనం అబ్సల్యూట్లీ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాము. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ డూ. ఓకే సార్, ఇప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే అంటే మీ దగ్గరికి ఎలా రావాలి, ఇక్కడ ఏంటి అడ్రస్ ఒకసారి మా వాళ్ళకి? ఓకే, మనది మై ఆర్థో క్లినిక్ అనే 2 centers ఉన్నాయండి ఇప్పుడు. ఒకటి రాధికా థియేటర్ ఏషియన్ మల్టీప్లెక్స్ పక్కన, ఇంకోటి డిఫెన్స్ కాలనీ నిర్మల్ నగర్ చౌరస్తా దగ్గర రీసెంట్గా స్టార్ట్ చేసాము. మనది ఫస్ట్ సెంటర్ వచ్చేసి రాధికా ఏషియన్ మల్టీప్లెక్స్ రాధికా చౌరస్తా దగ్గర అనుపురం కాలనీ. మనది 5 years అయిపోయింది. 15,000 పేషెంట్స్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసినాం విత్ 90% సక్సెస్ రేట్. అండ్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ స్టార్టింగ్ my own center is to have a good reach to the patients and giving an affordable patient care. So మనం చాలా తక్కువలో పేషెంట్ పట్టి వాళ్ళు ఎంత అఫోర్డబిలిటీ ఉన్నారో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్స్ చెప్తాము. సో అదొక అడ్వాంటేజ్ పేషెంట్స్కి. మనము ఓన్లీ హై క్లాస్, మిడిల్ క్లాస్కే కాకుండా పూర్ పేషెంట్స్ కూడా మనం ట్రీట్ చేస్తాము. వాళ్ళ స్తోమత బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్స్ చెప్తాము. And we assure you that we give very good results. And మన సెకండ్ సెంటర్ వచ్చేసి నిర్మల్ నగర్ చౌరస్తా దగ్గర రీసెంట్గా స్టార్ట్ చేసినాము. అది కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు ఎలాంటి సర్జరీస్ చేస్తారు? అంటే చిన్నవి అని కొన్ని ఉంటాయి, పెద్దగా అని కొన్ని ఉంటాయి, ఇప్పుడు మోకాల మార్పిడి అని కొన్ని ఉంటాయి కదా సార్. అంటే అన్ని ఒకే చోట చేస్తారా లేకపోతే మీకు సపరేట్గా ఏమైనా? ఓకే, ఇప్పుడు మై ఆర్థో సెంటర్లో ఇది డే కేర్ సెంటర్ అంటారు. అంటే పొద్దున వచ్చి మధ్యాహ్నం గెలిపే ఆపరేషన్స్ చేస్తాం ఇక్కడ. సో ఇవన్నీ మేజర్గా చిన్న ఆపరేషన్స్ అంటాము విత్ మినిమల్ రిస్క్. సో ఇది ఏంటి అంటే కాస్ట్ ఫ్యాక్టర్, అఫోర్డబిలిటీ చాలా మేనేజ్ చేయొచ్చు ఇక్కడ మనము. సో దీనికి కార్పొరేట్ హాస్పిటల్ పోనక్కర్లేదు. బట్ తొంటి మార్పిడి, ముఖాల మార్పిడి, ఇంకా జాయింట్ రిప్లేస్మెంట్స్, పెద్ద సర్జరీస్ ఏమైనా ఉంటే, అంటే అడ్మిషన్ అవసరం పడేటి ఉంటే మాత్రం యశోద సికింద్రాబాద్లో చేస్తాను, లేదంటే అపోలో హాస్పిటల్లో చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.